అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈ వీడియోలో చూసే టాపిక్ ఏమిటి అంటే గోచార గురువు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి అండి. కానీ ఇది 12 లగ్నాలకు నేను ఇక్కడ చెప్పబోతున్నానండి. అందరికీ మకర రాశి ఉంటుంది కదండి. రాశి ఉండే ప్రతి ఒక్కరికి లగ్నం ఉంటుంది కదండి. ఆ లగ్నాలకు డివైడ్ చేసుకొని మొత్తం 12 లగ్నాల వారికి నేను చెప్పబోతున్నానండి. సార్ నాకు ఓకే అండి. అంతకుముందు మనం ఇంకా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నామని డేట్ ఫిక్స్ చేసినాను ఏప్రిల్ 5 అండి. ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 14 వరకు ఉంటాయండి డేట్స్. మనం ఫ్లెక్సిబుల్గా నేను పెడతానండి. కొంచెం ఒక రోజు ఉండొచ్చు, ఒక రోజు ఉండకపోవచ్చు. టోటల్ అయితే 10 అవర్స్ ఉంటుందండి ఈ క్లాస్ టాపిక్స్ అయితే ఇచ్చానండి. రాశి కారకత్వాలు, భావము, గ్రహ చేరిక లక్షణాలు ఎక్కువ ఉన్నాయండి. భావ యొక్క లక్షణాలు, హై డిగ్రీ, లో డిగ్రీ, దశాభుక్తి, గోచారం, ఓవరాల్గా అండి ఈ 10 అవర్స్లో మీకు సులభమైన పద్ధతిలో అయితే నేను చెప్పబోతున్నాను. ఇంకోటి ఏమిటంటే ఇక్కడ అన్ని మీకు ఎగ్జాంపుల్ చార్ట్స్ ఉంటాయండి. ఈ సెలబ్రిటీ చార్ట్స్ ఉంటాయి కదండి, పొలిటికల్ పీపుల్వి, సినిమా యాక్టర్స్ వాళ్ళ జాతకాలు, అవి కొన్ని 10-15 చార్ట్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతానండి. ఎందుకంటే అప్పుడు మీకు అది ఈజీగా అర్థమైపోతాయండి, మీకు ఈజీగా మైండ్లో ఉండిపోతాయి అనమాట ఆ లక్షణాలు అనమాట. అందుకు ఎవరైనా ఉంటే ఈ లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 3వ తారీఖు రిజిస్టర్ చేసుకోండి. ఫీజు ఇక్కడ మెన్షన్ చేసిన ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రండి సార్ ఎందుకంటే ఇది నేను సీరియస్గా తీసుకొని చెప్పబోతున్నాను. జస్ట్ లైక్ 5 days వచ్చినాం సార్, 5 days బిజీగా ఉన్నామంటే కుదరదని. ఇక్కడ మీకు వచ్చే 5 మంది అయినా చాలండి. నాకు మొత్తం 10 మంది చెప్పాను, 5 members అయినా చాలు. ఇంట్రెస్ట్గా ఉండేటోళ్ళు, సీరియస్గా ఉండేటోళ్ళు వచ్చి ఇది నేర్చుకోవచ్చు. నేను ఏమంటే ఇక్కడ మెయిన్ ప్రాప్తం ఉండాలండి. ఎవరికైనా చెప్పడానికి నాకైతే ప్రాప్తం ఉందండి. క్లాసెస్ స్టార్ట్ చేయడానికి నాకు అదే ప్రకారము ఇక్కడ జ్యోతిష్యం బోధించడానికి నాకైతే ప్రాప్తం ఉందండి. ఇక్కడ అదేవిధంగా మీకు ఉండాలన్నమాట నేర్చుకునే ప్రాప్తం. చూద్దామండి అది ఎంతవరకు ఉందో, ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటారనేసి చూద్దాము. 1 hour క్లాస్ ఉంటుందండి. 15 minutes డౌట్స్ ఉంటుంది ప్రతిరోజు చాలా చెప్తానండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి వాట్సాప్ నెంబర్ చేయండి, ఇక్కడ నెంబర్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు అప్పుడు చెప్తామండి, క్లాస్ అనౌన్స్ చేస్తాం, డీటెయిల్స్ చెప్తామండి. సరే అండి, మకర రాశి వారండి. అందరికీ రాశి తెలుసండి. మీ వీడియో చూస్తున్నారంటే రాశిని మీకు అర్థమైంది. ప్రతి ఒక్కరు లగ్నం తెలుసుకుంటారు. లగ్నం తెలియకపోతే ఏం చేయలేము సార్. ఈ వీడియోలో ఇన్ని రోజులు ఫాలో అయ్యే అందరికీ మీ యొక్క లగ్నం మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలండి. ఇక్కడ ఆన్లైన్ జ్యోతిష్.comలో కొడితే మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఎంటర్ చేస్తే అక్కడ లా ఉంటుందండి. లా ఉంటే అది మీ లగ్నం అనమాట. అది ఏ రాశి అవుతుందో ఆ రాశి మీకు అది లగ్నం అవుతుంది అనమాట. లగ్నం తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఫస్ట్ మేష లగ్నం నుంచి స్టార్ట్ చేస్తామండి. మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు అండి. మకర రాశి రాశి ఫిక్స్ అనమాట. లగ్నం సార్ నాది మేష లగ్నం అయితే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ జస్ట్ 2 పాయింట్లు ఎక్కువ ఉండదని చెప్పడంలో. ఎందుకంటే కేవలం దృష్టి ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా చెప్పలేమండి. ఇప్పుడు చెప్పే విషయాల్లోనూ ఒక 50% తీసుకోవచ్చండి, మీకు కరెక్ట్గా వస్తాయని ఎందుకంటే మిగతా గ్రహాలు జరుగుతాయి కదండి. ఇప్పుడు శుక్రుడు ఉండే అనుకోండి, ఇక్కడ మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది, కానీ నేను చెప్పేది ఇక్కడ వేరే ఉంటుంది అనమాట. అప్పుడు నాకు డబ్బులు ఎక్కువ వచ్చినాయి కదా సార్ మీరు చెప్పలేదంటారు. నేను ఎలా మీరు ట్రీట్ చేస్తున్నారంటే మీ రాశికి మొత్తం నేను మీ యొక్క D1 చార్ట్ చూడుకోకనే మీ జీవితంలో జరిగేది, ఒక్కొక్కరి జీవితంలో ఏం జరుగుతుంది అనేసి అన్ని విషయాలు నేను కరెక్ట్గా చెప్పాలని మీరు నా దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది చాలా కష్టం అండి, చెప్పలేము. నేను జన్మశని ఎందుకు చెప్పానంటే శని చంద్రుడు కాబట్టి అది అందరికీ మ్యాచ్ అవుతుంది. అందరూ ఉండారండి దాంట్లో. మిగతా చార్ట్ అంటే జరిగే విషయాలు నేను చూడాలండి. D1 చార్ట్ చూస్తే కానీ చెప్పలేను అనమాట మీ జాతకంలో ఏం జరుగుతుంది అనేసి. నేను ఇక్కడ జనరల్గా చెప్తా ఉంటాను. ఒక గ్రహం పెట్టుకొని చెప్తున్నాను కాబట్టి చెప్పలేమండి. ఎందుకంటే మన జాతకంలో 9 గ్రహాలు ఉంటాయి కదండి. 9 గ్రహాలు 9 క్రాస్ అవుతాయి కదండి. 9 కాంబినేషన్స్. 81 కాంబినేషన్స్ జరుగుతాయండి. 81 కాంబినేషన్ జరిగినప్పుడు నేను చెప్పేది కేవలం శని చంద్రుడు ఒకటే చెప్తున్నాను కదండి. మిగతా గ్రహాలు జరుగుతాయి కదా. అందుకు నేను కష్టం మాత్రం ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేస్తారు కాబట్టి నెగిటివ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి జన్మశనిలో అది చెప్తే అందరూ ఎస్ అంటున్నారు. అదే మంచి చెప్పినామనుకోండి ఎవరు వీడియోలు చూడండి సార్లా అని ఉంటుందన్నమాట. ఇప్పుడు మేష లగ్నం చూద్దామండి. 4వ స్థానం అధిపతి చంద్రుడు కదండి. 4వ స్థానం అధిపతి 10లో ఉంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. హౌస్ ఇన్వెస్ట్మెంట్ కానీ, బిజినెస్లో వచ్చిన లాభం కానీ అట్లండి. బిజినెస్లో వచ్చిన లాభము ఇల్లు కొనుక్కోవడము, బిజినెస్లో వచ్చిన లాభాని కోసం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఏదైనా కొనుక్కుంటారంటే అర్థం అన్నది మేష లగ్నం వారంతే. నెక్స్ట్ వృషభ లగ్నం చూడండి. 3వ స్థానం అధిపతి 9లో అనమాట. అంటే సెల్లింగ్ ప్రాపర్టీ అండి. ఏదైనా సార్ నాకు చాలా రోజు వచ్చే ప్రాపర్టీ అమ్మలేకపోతుందంటే ఇది మంచి టైం అమ్ముకోవడానికి, ప్రాపర్టీ అమ్ముకోవడానికి. ఆ ప్రాపర్టీ అమ్ముకోవడం వల్ల మీకు కొంచెం నేము ఫేమ్ వస్తుంది అనమాట. అదేనమాట దీంట్లో. వృషభ లగ్నంకి ప్రాపర్టీ అమ్ముతారు, దానివల్ల మీకు కొంచెం నేము ఫేమ్ వస్తుంది. ఇంతే చెప్పగలం. మిథున లగ్నము చూడండి, ఇక్కడ
రెండవ స్థానం అధిపతి 8లో ఉంటాడు అనమాట. మీ రెండవ స్థానం ఇది మీకు తెలిసింది సార్. లగ్నం అంటే ఇది ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇదంతా తెలుసుకోవాలండి బేసిక్స్. అక్కడ నుంచి చెప్తే నేను జ్యోతిషం సంవత్సరాల గురించి చెప్పాల్సి వస్తుందండి మీ లగ్నం ఎలా కౌంట్ చేయాలనేది. సో అది మీకు బేసిక్స్ ఇన్ని రోజుల తర్వాత మీరు ఐడియా వచ్చిండాలని వచ్చేసి. సో రెండవ స్థానం అధిపతి చంద్రుడు అనమాట. 8లో ఉన్నాడంటే సీక్రెట్ మనీ ఫ్లో అండి, లేదంటే అబ్రాడ్కి వెళ్తారు. ఓకేనండి, అంతేనండి ఆన్సర్. అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, సీక్రెట్గా మనీ ఫ్లో జరుగుతుంది అనమాట మిథున లగ్నం వారికి. మకర రాశి మిథున లగ్నం. కర్కాటక లగ్నం చూడండి వచ్చి 1వ స్థానం అధిపతి 7లో ఉన్నాడండి చంద్రుడు. సో నేము బాగా మంచి పేరు వస్తుంది ఈ టైంలో. తర్వాత మ్యారేజ్ విషయంలో కొంచెం పాజిటివ్గా ఉంటుందండి. సో పెళ్ళి అయిపోతుందని ఖచ్చితంగా చెప్పలేము, సంబంధాలు ఎక్కువ వస్తాయనేట్టుగా అర్థం అండి. ఎందుకంటే ఒక గ్రహమే కదా చెప్తున్నాండి, మిగతా గ్రహాలు రోల్ ప్లే అవుతాయి కదా. మీ డివెన్ చార్ట్ చూస్తే కానీ నాకు తెలియదు 2వ స్థానం అధిపతి కానీ 7 కానీ 11లో ఉంటే పెళ్ళి అవుతుంది చెప్పచ్చు కరెక్ట్గా. జస్ట్ ఇక్కడ ఒక చంద్రుని చూస్తే మకర రాశి వాళ్ళందరికీ పెళ్ళి అయిపోతుందంటే అది ఎట్లా చెప్పండి. సో అట్లా చెప్పలేము అనమాట. సో జనరల్గా పెళ్లి సంబంధాలు ఎక్కువ వస్తాయి అంతే. అంతవరకు నేను స్టార్ట్ చేస్తాను వచ్చేసి. సో సింహలగ్నం వారు చూడండి లోన్ అండ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే 12వ స్థానం అధిపతి చంద్రుడు 6లో ఉన్నాడు కాబట్టి మీరు లోన్ తీసుకొని అబ్రాడ్ పోయే వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళందరికీ పాజిటివ్ అనమాట. నేను అబ్రాడ్ వెళ్తున్నాను సార్, అప్పు చేసి అబ్రాడ్ వెళ్తున్నాను, లోన్ చేసి అబ్రాడ్ వెళ్తున్నాను వాళ్ళకందరికీ ఇది పాజిటివ్ టైం అండి వచ్చేసి సింహలగ్నం వారికి. కన్యా లగ్నం వారు ఇంకా చూడు 5వ స్థానం అనేది లవ్ కదండి, 11 అనేది చంద్రుడు అనమాట. 11 అనేది లాభస్థానం, 5 లవ్ అనమాట. ఇప్పుడు ఇది మనసుకు నచ్చిందన్నీ జరుగుతాయి. మెయిన్ ఈ మకర రాశిలో ఈ కన్యా లగ్నం వారికి చాలా బాగుంటుందండి ఇప్పుడు. ఎందుకంటే లగ్నాన్ని చూస్తాడు, తర్వాత రాశిని చూస్తాడు. సో ఈ కన్యా లగ్నం వారు వచ్చేసి చాలా బెనిఫిట్గా ఉంటారండి. ఎందుకు బాగా లాభం అనమాట, బాగా లాభం జరుగుతుంది. ఎవరైనా ప్రేమించిన వాళ్ళు మేబీ లవ్ యాక్సెప్ట్ చేయొచ్చు వాళ్ళు, దానివల్ల లాభం ఉంటుంది. సో మనసుకు నచ్చింది జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ కన్యా లగ్నంకి అయితే చాలా పాజిటివ్గా ఉంటుందని వచ్చేసి 5, 11 కనెక్ట్ అవుతుంది కాబట్టి లాభం అనమాట. పిల్లల వల్ల లాభము అట్లాంటి వచ్చేసి. కన్యా లగ్నం వారు మెయిన్ ఇది సంతానం లేని వారికి మ్యాక్సిమం అవ్వచ్చు అండి సంతానం కన్యా లగ్నం వారికి. నెక్స్ట్ వచ్చేసి తులా లగ్నం వరకు వీళ్ళు చూడండి 14లో ఉన్నాడు సేమ్ అండి. ఇక్కడ చూడండి ఇక మేష లగ్నం నుంచి కన్యా లగ్నం వరకు ఉంటాయి కదండి, మళ్ళీ రిపీట్ అవుతుంది ఇక్కడ నుంచి అంతా అవే రిజల్ట్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ త్రో బై బిజినెస్ అనమాట. 4వ స్థానం చంద్రుడు ఉంటాడు కాబట్టి వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇల్లు కొనుక్కోవడం కానీ ప్రాపర్టీ కొనడం కానీ బిజినెస్లో వచ్చిన లాభంతో వీళ్ళకి చేస్తుంటే అర్థం. లేదంటే బిజినెస్ ఇలా ఎక్స్పాండ్ చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అంతే. ఇన్వెస్ట్మెంట్ ఇన్ బిజినెస్ ఒకటే మాట అండి. వృశ్చిక లగ్నము చూడండి 9వ స్థానం చంద్రుడు 3లో ఉన్నాడు. మేము చూడండి సెల్లింగ్ ప్రాపర్టీ నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. వృశ్చిక లగ్నం వారు కూడా మాకు ప్రాపర్టీ ఏం సెల్ అవ్వట్లేదు సార్ చాలా ఉందంటే అమ్ముతారండి. అమ్మడానికి మాత్రమే మీకు ఇది సపోర్ట్ ఇస్తామండి ఎక్కువ బాగా. ధనుసు లగ్నం వారు చూడండి సీక్రెట్ మనీ ఫ్లో 8వ స్థానం అధిపతి 2లో ఉంటాడండి. సో మీకు డబ్బులు సీక్రెట్గా వస్తుంది, అబ్రాడ్కి వెళ్తారు అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. సీక్రెట్ కంటే అది ఏదో విధంగా అవ్వచ్చండి, మీకు మాత్రం తెలుసు అనమాట. అది అదృష్టం డబ్బులు లాటరీ టికెట్స్ ఇవన్నీ ఉంటాయి అనుకోని వచ్చేసి అట్లాంటివి అనమాట. మకర లగ్నము 7వ స్థానం అధిపతి 1లో ఉంటాడు. సో మీకు మంచి నేమ్ వస్తుంది, మ్యారేజ్ సంబంధాలు ఎక్కువ వస్తాయి ఈ టైంలో అన్నట్టుగా అర్థం అని వచ్చేసి. ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట మ్యారేజ్ సంబంధాలు చూడడానికి అంతా. కుంభలగ్నం వారు సేమ్ చూడండి 6వ స్థానం అధిపతి 12లో ఉన్నాడు కాబట్టి లోన్ అండ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అండి. లోన్ తీసుకొని అబ్రాడ్కి వెళ్తారు అన్నట్టుగా అర్థం వచ్చేసి. అబ్రాడ్ పోవాల్సిన చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీరు ఆల్రెడీ నేను ట్రైలో ఉన్నాను సార్ ఈ ఫలితాలు అందరికీ అంటే ఖచ్చితంగా జరుగుతాయండి. నాకు సంబంధం లేదంటే మీకు జరగవండి వచ్చేసి అట్లా. మీన లగ్నము చూడండి మనం కన్యా లగ్నం చెప్పాం కదండి. సో అదేవిధంగా ఇక్కడ మీన లగ్నం వస్తుందండి, సేమ్ రిజల్ట్ ఉంది. సో 5వ స్థానం అధిపతి చంద్రుడు 10లో ఉన్నాడు కాబట్టి పిల్లలు ప్రేమ వాళ్ళ లాభం అంతేనండి వచ్చేసి. సింపుల్ అనమాట. సో మళ్ళీ కోర్స్ చెప్తున్నాను, ఇంట్రెస్ట్ రిజిస్టర్ చేసుకోండి వచ్చి. సో కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలనుకున్నా ఇక్కడ వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో వచ్చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.